మరమ్మత్తు మాత్రం చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది అధ్యక్ష. మంచిగా ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఈ యొక్క వశిష్ట లెఫ్ట్ ఫ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది మన కాటన్ బ్యారేజీ దగ్గర నుంచి అంతర్వేది వరకు అంటే దగ్గర దగ్గర 92 కిలోమీటర్లు ఈ వశిష్ట లెఫ్ట్ ఫ్లడ్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏదైతే గోపాలపురం టు పి గన్నవరం అంటే 29వ కిలోమీటర్ నుంచి 48వ కిలోమీటర్ మధ్యనున్నటువంటి ఏటుగట్టు పటిష్టతకు చర్యలు తీసుకోమని ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో ఈ యొక్క ఏటుగట్టుకు సంబంధించి ఆ రోజు 1986లో ఎందుకంటే 1986లో మనకి 36 లక్షల క్యూసిక్ల మరి వరద ఆ రోజు రావడం జరిగింది అధ్యక్ష. ఇది లాస్ట్ 100 ఇయర్స్ అంటే గోదావరి లాస్ట్ 100 ఇయర్స్ కానివ్వండి లేదా 1852లో కాటన్ బ్యారేజీ నిర్మాణం చేసినప్పుడు ఆనకట్ట నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసిన ఇది హైయెస్ట్ అధ్యక్ష. అంటే ఇప్పటి వరకు గోదావరి చరిత్రలో 1986లో ఈ యొక్క 36 లక్షల క్యూసిక్లు అనేది హైయెస్ట్. ఆ 36 లక్షల హైయెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి గోదావరి ఏటుగట్టుని పటిష్టపరచడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ సభ్యులు అడిగినటువంటి గోపాలపురం టు పి గన్నవరం అనేది ఆ రోజు 2010 సంవత్సరంలోనే ఈ వరదగట్ట ఎత్తును పెంచడం జరిగింది అధ్యక్ష. వెడల్పు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు దానికి అదనంగా అంటే ఏటుగట్టుగా అయితే మొన్న కూడా 2022లో మనకు 23 లక్షల క్యూసెక్లు వచ్చింది. అప్పుడు కూడా 5-6 ఫీటు ఆ ఏరియాలో ఇంకా గ్యాప్ కూడా ఉంది అనేటువంటి పరిస్థితి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు అడిగినట్లుగా దాని మీద ఇంకా గ్రావెల్ కానీ బీటీ కానీ ఇతరత్ర రవాణా మార్గానికి సంబంధించి ఏటుగట్టు మీద ఏదైతే సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగిందో తప్పనిసరిగా వాటిని పరిశీలించి ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1, 2